గీతాంజలి అనుమానాస్పద మృతితో వివాదాల్లోకెక్కిన ఈమె గురించి పరిచయం అక్కర్లేదు. ఈమె బిడ్డలకి జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ప్రజలందరినీ తన కుటుంబంగా భావిస్తూ వారి సంక్షేమానికే పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. అందరి వాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో సుమారు 90% కుటుంబాలకు ఏదో ఒక సంక్షేమ పథకం ఇస్తూనే ఉన్నారు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కాటికి కాళ్ళు జాపిన ముసలి వరకు ప్రతి ఒక్కరికి జగనన్న సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు. ఏపీ ప్రజలు జగన్ను తన బిడ్డలాగా, అన్నలాగా, తమ్ముడిలాగా, మామయ్యలాగా భావిస్తున్నారన్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కూడా ఇలానే అనుకుంది. జగన్ దేవుడిచ్చిన అన్న అని భావించింది. జగనన్న తనకు చేసిన మేలు గురించి ఎంతో సంతోషంగా చెప్పుకొచ్చింది గీతాంజలి. అదుగో అదే పచ్చ బ్యాచ్కు నచ్చలేదు. నిజం ఎప్పుడూ నచ్చని పచ్చ బ్యాచ్ సోషల్ మీడియా వేదికగా బరితెగించి దారుణాతి దారుణంగా ట్రోల్స్కు గురి చేశారు గీతాంజలి. ట్రోల్స్కి గురైన గీతాంజలి మనస్తాపంతో రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు. ఆ వేధింపులో తాళలేక పాపం అభాగ్యురాలు కన్న బిడ్డల గురించి కూడా ఆలోచన లేకుండా ప్రాణాలు విడిచిపెట్టింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గీతాంజలి మృతికి కారకులైన వారిని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. వారిని కఠినంగా శిక్షించుతామని ఆమెకు మాట ఇచ్చారు. ఆమె బిడ్డలను ఆదుకుంటామని ప్రకటించడమే కాక 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. ఇక చెప్పిన 2 రోజుల వ్యవధిలోనే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 20 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఎక్స్ గ్రేషియా కింద చెక్ అందించారు గీతాంజలి కుమార్తెలు రిషికలకు. ఒక్కొక్కరి పేరిట 10 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ ఆ పత్రాలను గురువారం సాయంత్రం గీతాంజలి భర్త బాలచంద్ర సమక్షంలో చిన్నారులకు అందజేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ తన చేత్తో ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలను అందుకున్న గీతాంజలి భౌతిక కాయానికి నేడు తానే పూలమాల వేయాల్సి రావడం ఎమ్మెల్యేగానే కాకుండా వ్యక్తిగతంగానూ తనను ఎంతో బాధ పెట్టిందని అన్నారు. అన్నాబత్తుల అమాయక మహిళపై ఇలాంటి వేధింపులకు పాల్పడే వారిని నడి రోడ్డు మీద ఉరితీయాలని స్పష్టం చేశారు. ఓ ఎన్ఆర్ఐ ముందుకొచ్చి 2 లక్షల రూపాయలు సాయం ప్రకటించారు. టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చితే ఇలాంటి యథేచ్ఛగా జరిగిపోతాయని స్పష్టం చేశారు అన్నాబత్తుల. టీడీపీ జనసేనను తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది అని మరోసారి స్పష్టం చేశారు అన్నాబత్తుల. జగన్మోహన్ రెడ్డి మంచి నాయకుడే కాదు, మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని చెప్పుకొచ్చారు అన్నాబత్తుల.